ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క సెప్టెంబర్ మంత్లో మనము తప్పకుండా అప్లై చేసుకోదనేటువంటి 16 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో కొన్ని పోస్టులకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ యొక్క వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూసినా కూడా డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే నిన్న నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, వెంటనే ఒకసారి చూసేసి అప్లై చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 350కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ అభ్యర్థులకి సంబంధించి 18 నుంచి 27 ఇయర్స్ ఉండాలి. సో దీంతో పాటు ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, గమనించండి. అండ్ సాలరీస్ వచ్చేసి ఈ యొక్క సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పే ఇంత ఉంటుంది, దీంతో పాటు అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగా వస్తుంది. లాస్ట్ డేట్ 28th సెప్టెంబర్. అండ్ ఇక్కడ ఫీజు చూడొచ్చు, అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే చేయాలి. సో దీని గురించి కూడా మన ఛానల్లో రీసెంట్లీగా వీడియో అయితే పెట్టాను. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎల్ఐసి నుంచి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 21 నుంచి 30 ఇయర్స్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్. సాలరీ 1,26,000 ఎవ్రీ మంత్. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 8. అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ 750, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే పే చేయాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ రైల్వేస్కి సంబంధించి సదరన్ రైల్వే నుంచి రీసెంట్లీగా ట్రైనీ అప్రెంటిస్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. 3,115 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th పాటు ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ 15 నుంచి 24 ఇయర్స్, దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి స్టైపెండ్ వచ్చేసి యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ రూల్స్ ప్రకారం మీకు ఆ యొక్క అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 13. అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ 100, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. 1,543 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బీఆర్ బీటెక్ పాస్ అయి ఉండి గేట్ ఎగ్జామ్ అనేది ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది, దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సాలరీ మనకి 15,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 18th వరకు లాస్ట్ డేట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు, మిగతా వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి వేకెన్సీస్ వచ్చేసి మనకి వివిధ రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 20 నుంచి 28 ఇయర్స్, దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. 28,000 నుంచి 45,000 వరకు సాలరీ ఉంటుంది. 20 సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి ఏపీసీఓబీకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 4వ నోటిఫికేషన్ అనమాట. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి 394 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, బీసీఏ డిగ్రీ వాళ్ళు అలాంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్. సాలరీ వచ్చేసి మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈ జాబ్స్కి సంబంధించి కూడా మీకు 45,000 వరకు కూడా సాలరీ వస్తుంది. లాస్ట్ డేట్ 14th సెప్టెంబర్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా, మిగతా వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రైల్వేస్కి సంబంధించి వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. 2,865 వేకెన్సీస్తో 10th పాటు ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ 15 నుంచి 24 ఇయర్స్, దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ కూడా మీకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. 29th సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా, మిగతా వాళ్ళు 100 రూపీస్ అనేది పే చేయాలి. ఆన్లైన్లోనే ఒక రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ బ్యాంకులో 13,000కి పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్లర్క్ పోస్టులకి 18 నుంచి 21, 28, పీఓ ఉద్యోగాలకి 21 నుంచి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ వచ్చేసి 40,000 నుంచి 55,000కి పైగానే ఉంటాయి. 21st September లాస్ట్ డేట్. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్ నుంచి అప్రెంటిస్ పోస్టులకి 412 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 years ఏజ్ లిమిట్. 14th September వరకు లాస్ట్ డేట్. ఆన్లైన్లో అప్లై చేయాలి, ఫీజు అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఎల్ఐసి నుంచి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులకి 192 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 28 years ఏజ్ లిమిట్. ఎవ్రీ మంత్ 12,000 పే చేస్తారు. 22nd September వరకు లాస్ట్ డేట్. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ రైల్వే నుంచి 2,418 వేకెన్సీస్తో ట్రైనీ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి కూడా 10th పాటు ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 15 నుంచి 24 years. సో దీంతో పాటు మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. లాస్ట్ డేట్ 11th September. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి 1121 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్మీడియట్ వాళ్ళు అలాగే డిప్లొమా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 25 years. సో సాలరీ వచ్చేసి మీకు 50,000కి పైగానే వస్తుంది. లాస్ట్ డేట్ 23rd September వరకు టైం ఉంది. అప్లికేషన్ ఫీజు చాలా తక్కువ, 100 రూపాయలు మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 976 వేకెన్సీస్తో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇతర పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. బీఈ, బీటెక్ లేదా బీఆర్క్ లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 40,000కి పైగానే సాలరీ ఉంటుంది. 27 September లాస్ట్ డేట్. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీజు అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బిహెచ్ఈఎల్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఆర్టిసన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 515 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ వాళ్ళు లేదా డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 years ఏజ్ లిమిట్. 43,000కి పైగానే సాలరీ వస్తుంది. 12th September వరకు మాత్రమే టైం ఉంది. అప్లికేషన్ ఫీజు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఢిల్లీ హైకోర్టు నుంచి అటెండర్ ఉద్యోగాలకి 10th class అర్హతతో 334 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. 18 నుంచి 27 years ఏజ్ లిమిట్. 21,000 నుంచి 34,000 వరకు సాలరీ వస్తుంది. 24th September లాస్ట్ డేట్. నెక్స్ట్ మనకి ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి 248 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 years ఏజ్ లిమిట్. 29,000 నుంచి 1,19,000 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. మనం మంచి సాలరీ అయితే పొందొచ్చు. లాస్ట్ డేట్ October 1st. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇవి మనకి సెప్టెంబర్ మంత్లో మనం తప్పకుండా అప్లై చేసుకోదనేటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. సో దీనికి సంబంధించి ఇలాంటి సిరీస్ అనేది ఎవ్రీ మంత్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్స్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.